తూర్పు గోదావరి జిల్లా దేవీపట్నం మండలంలోని గండిపోచమ్మ ఆలయాన్ని గోదావరి వరద ముంచెత్తింది. పోలవరం కాపర్ డ్యాం బ్యాక్ వాటర్లో గండిపోచమ్మ ఆలయం మునిగిపోయింది. పత్తిపాడు నియోజకవర్గంలోని ఏలేరు జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం 84 చేరుకోవడంతో ఒక గేటు తెరిచి 1500 క్యూసెక్కుల వరద నీటిని దిగువకు విడుదల చేశారు. గోదావరి మధ్యలో ఉన్న లంక గ్రామాల ప్రజలను పడవల ద్వారా పునరావాస కేంద్రాలకు అధికారులు తరలించారు. గోదావరి ప్రవాహం ఎక్కువగా ఉండటంతో లోతట్టు ప్రాంత ప్రజలను అప్రమత్తం చేశారు. రాజమండ్రిలో ఇప్పటికే కొంతమంది పునరావాస కేంద్రాల్లో తలదాచుకున్నారు. ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద గోదావరి ఉగ్రరూపం దాల్చి ప్రవహిస్తుంది. 8,37,000 క్యూసెక్కుల నీటిని 75 గేట్ల ద్వారా సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ధవళేశ్వరం వద్ద నీటి మొత్తం 11 అడుగులుగా ఉంది. కాకినాడలోనూ సముద్రపు వలలో ఎగిసి పడుతున్న నేపథ్యంలో 4 రోజుల పాటు మత్స్యకారుల వేటను నిషేధించారు. జిల్లాలో ప్రత్యేక కాల్ సెంటర్లను ఏర్పాటు చేసి టోల్ ఫ్రీ నెంబర్ల ద్వారా సమాచారం ఇస్తున్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా పూర్తి స్థాయిలో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివశంకర్ అందిస్తారు. తూర్పుగోదావరి జిల్లాలో అయితే గోదావరి ఉగ్రరూపం దాల్స్తుందని చెప్పాలి. ఎగువన కురుస్తున్న వర్షాలకైతే భారీగా భద్రాచలం వద్ద నుంచి నీరైతే కిందకి విడుదల చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఏదైతే భద్రాచలం వద్ద ఇప్పటికే మొదటి ప్రమాద హెచ్చరిక 44 అడుగులు సుమారుగా నీటి మట్టం చేరుకోవడంతో మొదటి ప్రమాద హెచ్చరికను అయితే అధికారులు జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే ఆ వాటర్ అంతా కూడా పోలవరం వద్ద నుంచి 48 గేట్లు ఎత్తి అక్కడి నుంచి కూడా దిగువ విడుదల చేస్తున్నారు. ఏదైతే ధవళేశ్వరం వద్ద కూడా ఇప్పటికే 175 గేట్లను తెరిచి 8,37,000 క్యూసెక్ల నీటిని అయితే దిగువకు విడుదల చేస్తున్నారు సముద్రంలోకి అధికారులు. ఈ నేపథ్యంలో చూసుకున్నట్లయితే పోలవరం బ్యాక్ వాటర్ అంతా కూడా అక్కడ స్పిల్వే అనుకారం నిండిపోవడంతో గండిపోచమ్మ ఆలయం కూడా పూర్తి స్థాయిలో అయితే మునిగిపోయింది. ఇలాగే చూసుకున్నట్టయితే ఇక్కడ పుష్కర్ ఘాట్ వద్ద ప్రస్తుతం అయితే 52 అడుగులకైతే నీటి మట్టం చేరుకుంది. అదేవిధంగా చూసుకున్నట్లయితే మొత్తం అంతా కూడా గోదావరి ఉగ్రరూపం దాల్స్తుందని చెప్పుకోవాలి. గండిపోచమ్మ ఆలయం అంతా కూడా పూర్తిగా నీళ్ళలో మునిగిపోయింది. కేవలం శిఖరం మాత్రమే, ఆలయ శిఖరం మాత్రమే కనిపిస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. అలాగే చూసుకున్నట్లయితే ధవళేశ్వరం వద్ద కూడా పూర్తిగా ఏదైతే గోదావరి అయితే ఉగ్రరూపాన్ని దాల్చుకుని విస్తృతంగా అయితే ప్రవహిస్తున్న పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. అలాగే చూసుకున్నట్లయితే మనం ఏలేరు జలాశయం వద్ద కూడా పూర్తి స్థాయిలో అయితే నీటి మట్టం చేరుకున్న పరిస్థితి కనిపిస్తున్నాయి. ఏదైతే పూర్తి స్థాయికి అయితే 84.42 అడుగులకైతే ప్రస్తుతం అయితే నీరు చేరుకుంది. ఈ నేపథ్యంలో చూసుకున్నట్లయితే కలెక్టర్ ఆదేశాల మేరకు అయితే 1500 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఏలేరు జలాశయం వద్ద నుంచి అయితే పత్తిపాడు నియోజకవర్గానికి సంబంధించి. ఈ విధంగా చూసుకున్నట్టయితే కొన్ని లంక గ్రామ ప్రాంతాలకు అయితే ఇప్పటికే నీరు వచ్చి చేరుకోవడంతో అధికారులు అయితే పూర్తి స్థాయిలో అప్రమత్తం అయ్యారు. అలాగే చూసుకున్నట్లయితే గోదావరి ఎంత ప్రమాదకరంగా ప్రవహిస్తుందో చూడొచ్చు. గోదావరిలో వెళ్తున్న బోట్ ఏదైతే ఉందో ఆ బోట్ చూడవచ్చు ఎంత ఫ్లోటింగ్ అవుతో అది ముందుకు వెళ్ళిపోతుంది. పక్కకు వెళ్లాల్సిన బోట్ కూడా ముందుకు వెళ్తున్న పరిస్థితులు ఇక్కడ కనిపిస్తున్నాయి. ఏదైతే అక్కడ ఉన్న చూడొచ్చు గోదావరి మధ్యలో ఉన్న లంక గ్రామ ప్రజలందరినీ సురక్షిత ప్రాంతాలకు తరలించే ప్రయత్నం అయితే అధికారులు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే బోట్ల ద్వారా వాళ్ళందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు ఏదైతే పునరావాస కేంద్రాలకు తరలిస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఆ బోట్ల ద్వారా అయితే అక్కడ ఉన్న లంక గ్రామ ప్రజలు ఏదైతే గోదావరి మధ్యలో ఉన్న లంక గ్రామ ప్రజలందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించే ప్రయత్నం అయితే అధికారులు చేస్తున్నారు. ప్రస్తుతం ఇప్పటికే 232 మందిని అయితే ఇప్పటికే పునరావాస కేంద్రానికి తరలించినప్పటికీ కూడా పూర్తిగా జిల్లా కలెక్టర్లు అందరూ కూడా అప్రమత్తమైన పరిస్థితి కనిపిస్తుంది. లోతట్టు ప్రాంత వాసులు ఏదైనా ఇబ్బంది ఉంటే వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వాలంటూ కూడా ప్రస్తుతం అయితే అధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇది పూర్తిగా గోదావరి ఉగ్రరూపానికి సంబంధించి అయితే గోదావరి పుష్కర్ ఘాట్ వద్ద నుంచి